Welcome to Stand Up Comedy. ఏంది అల్లరి? ఈ రోజు చూడు నేను ఎందుకో చాలా ఉల్లాసంగా ఉన్నాను, ఎంతో ఉత్సాహంగా ఉన్నాను, అల్లరి మూడ్ లో ఉన్నానబ్బా. పడితే ఎవరికన్నా మూడ్ వస్తుంది. అల్లరేంది? అల్లరంటే నువ్వు చేసేది కాదు. మరి అల్లరంటే చిన్నతనంలో చేస్తాను చూడు, ఒక అన్న చెల్లెలు, అది వాళ్ళిద్దరి మధ్యలో అల్లరి ఉంటది, అది క్యూట్ ఉంటది. అలాగా వాళ్ళిద్దరు టీవీ చూస్తుంటే చెల్లెలేమో మ్యూజిక్ ఛానల్ పెట్టు అంటది, అన్ననేమో నాకు క్రికెట్ కావాలంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగేది అది అల్లరి. ఈ గెలుకుడు కాదు అల్లరి, ఇష్టపడిన అమ్మాయిని ఏడ్పించడం, స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ని ఆట పట్టించడం, అది అల్లరి. ఇవి క్యూట్ అల్లరి అంటే ఇవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే ఒకసారి అల్లరి చేస్తారు చూడు, 1 2 3. దీన్ని అల్లరి అనరు, అరుపు అంటారు. అల్లరికి అరుపుకి చాలా తేడా ఉంది. అల్లరి అంటే వాళ్ళు చెప్తారు. ఎవరైనా చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తారు? మేము చదవకపోతే సార్ చెప్పేటోడు మిమ్మల్ని ఇంటికి పంపినాము. సో మాకు ట్యూషన్ ఉన్నప్పుడు బయట కూర్చోబెడుతుండే, అయితే సార్ లోపల రూమ్ లో కూర్చుంటుండే. అయితే మేమే చేసేటోళ్ళం, ముగ్గురం ఉండేవాళ్ళం మేము. సో సార్కి లోపల కూర్చున్నప్పుడు సార్కి తాళం వేసి మేమే వెళ్ళిపోయినాం. సాలిడ్ అల్లరి అంటే సూపర్. ఈ అల్లరి చేయాలంటే ధైర్యం ఉండాలి, మా వారికి జుట్టుతో పాటు ధైర్యం కూడా ఉంది. సరే నేను ఇంత అల్లరల్లరిగా వచ్చేసాను, కానీ నన్ను బీట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బీట్ చేసి ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు. రవి ఈ రోజు గదిరిపోద్దంటే స్టేజ్ అంతా అల్లరే అల్లరి. అయితే ఓకే, సూపర్ షో ఇవాళ. లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ ఆసమ్ అప్పి అట్ దుబాన్ ఆర్పి. వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా. ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా. జరా దిల్ సే ఇనుకో నా గోలా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా. నేను ఒక్క పంచు వేస్తే 100 పంచులు వేసినట్టు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రామ్ ప్రసాద్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. హాయ్, అందరూ బాగున్నారు కదా? సాధారణంగా మనకి 3 కాలాలు ఉంటాయండి, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం. అన్నిటికన్నా డేంజరస్ కాలం పోయే కాలం. ఈ మూడిట్లని తప్పించుకోవచ్చు కానీ దాన్ని తప్పించుకోలేం. ఈ యూత్ అంతా ఈ ఎండాకాలం రాగానే చెట్టు కిందకు పోతారు కదా, నీడకి. దేనికి అనుకున్నావు నువ్వు? ఈ వర్షాకాలం రాగానే గొడుగు కిందకు పోతారు, దేనికి? తడిపోకుండా. చలికాలం రాగానే బారుకు పోతారు సాయంత్రం అవగానే, వెచ్చగా ఉండడానికి. ఈ అప్పి లాంటి ఏజ్ వచ్చేసరికి పాపం ఈ ఎండాకాలానికి వడదెబ్బకు పోతారు, ఈ వర్షాకాలకి ఉరుములు చొడుకుపోతారు, చలికాలం వస్తే వణుకుపోతారు. ఈ ఏజ్ తర్వాత పోవడం కంపల్సరీ కామన్. ఈ వర్షాకాలంలో మనలాంటి వాళ్ళ కన్నా ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి. వీళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు, షుగర్ పేషెంట్స్. ఇంకా ఈ అమ్మాయిల విషయం వచ్చేసరికి వీళ్ళకి చలికాలం అంటే చాలా ఇష్టం. నీకు తెలిసే ఉంటుంది ఎందుకు చెప్పండి? తప్పు తప్పు, అలా కాదు, చెప్పింది పూర్తి వినండి. ఇప్పుడు ఎండాకాలంలోని వర్షాకాలంలో మేకప్ వేసుకుంటే పోద్ది,
అవునా? ఎండకి అది వర్షం పోదు, చలికాలం పోదు కదా. నాకు చాలా ఇష్టమైంది చలికాలం అండి. మీకండి? కానీ చలికాలంలో ఉన్న కిక్ ఏ కాలంలో ఉండదు. 100% ఐ అగ్రీ. చలిలో వెచ్చదనం ఉంటుంది. నా ఏజ్ కి నేను చలికాలం బాగుండదు, మీ ఏజ్ కి చలికాలం ఎందుకు సార్? ఈ టైం చలిగా 6 అయితే చాలా ప్లస్ పాయింట్స్ అండి చలికాలం వల్ల. సాధారణ మనం బస్ స్టాప్ లో బస్సు ఎక్కుతాం కదండి, చాలా బిజీగా ఉంటుంది ఎండాకాలంలో. సాధారణంగా ఇలా బస్ స్టాప్ లో నించోగానే ఇలా బ్రేక్ వేయగానే ఇలా అమ్మాయి తగిలితే హే ఏం చేస్తున్నాను అని సీరియస్ అవుతుంది ఎండాకాలం. అదే చలికాలం అనుకోండి, హ్యాపీ నించుంటాం, ఇలా తగలగానే సారీ నేను చూసుకోలేదు, పర్లేదు దగ్గరకు వచ్చినా పర్లేదు. ఇంకా లవర్స్ వచ్చేసరికి పార్క్ లో కూర్చుంటారండి సరదాగా. ఇదే ఎండాకాలంలో కూర్చున్నారు అనుకో, ట్యాన్ పట్టేస్తుంది, సారీ ఇంటికి వెళ్ళిపోతారు, నాకు టైం అయిపోతుంది అంటారు. సరే అని పంపించేస్తారు. ఇంకా వర్షాకాలంలో కానీ అమ్మో ఇంట్లో బట్టలు ఆరేస్తే మేడం అమ్మ తిడతా అని చెప్పి వెళ్ళిపోతుంది పరిగెట్టి. ఇదే చలికాలం అనుకో, ఇంకొంచెం దగ్గర రావచ్చు కదా. 8 అవుతుంది, మన నా కోసం ఫ్రెండ్స్ మందు కోసం వెయిటింగ్, ఇంకొంచెం దగ్గర రావచ్చు. ఇలా ఫ్రెండ్ ఫోన్ చేస్తారు, నేను చాలా దగ్గరలో ఉన్నాను మీరు వెళ్ళిపోయి అంటాడు. ఈ చలికాలం ఏంటంటే ఇంట్లో కరెంట్ బిల్ తగ్గించి ఒంట్లో కరెంట్ పెంచుతుంది. ఆమె కరెక్ట్? మీకు లేని గురించి ఎందుకు కరెంట్ అంటారు? నాకు కరెంట్ ఉంది, పోతే జనరేటర్ ఉంది. అలా గ్యాప్ అయిపోతుంది, మధ్య మర్చిపోతాను మధ్యలో పేపర్. అరే అరే డిస్టర్బ్ చేయకండి. స్టార్ట్ 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 స్టార్ట్. ఈ చలికాలం మనుషులే కాదండి మనసులు కూడా మార్చేస్తుంది. మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉందండి, భార్యాభర్తలు, పెళ్ళే ఒక 3 years అయింది. ఎండాకాలం రాగానే విడిపోతారండి, చలికాలం రాగానే కలిసిపోతారు. ఏంటో అర్థం అవుతుంది అసలు. అదేం కాన్సెప్ట్ రా? దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. ఈ చలికాలంలో నాకు ఒక చిన్న వెచ్చని లవ్ స్టోరీ ఉంది. సో నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేశాను, డార్లింగ్ ఏం చేస్తున్నావు అమ్మా? నేను వేడివేడి పకోడీ తింటున్నాను. ఓ పకోడీ తింటావా, ఒకసారి ఇంటికి రావచ్చా? ఏ రావద్దు. ఏ పకోడీ నా ఒకదానికే సరిపోదు, నీకు సరిపోదు. నేమా పకోడీ తిన్నాం కాదే, నిన్ను చూడడానికి వస్తాను. అమ్మో ఉమ్మ వద్దు, కింద డాడీ ఉన్నారు. అదేంటి చలికాలంలో డాడీ 2 పెగ్లేసి పడుకుంటారు కదా అంటే, లేదు మమ్మీ వేసింది. మమ్మీ మందేసిందా? మరి మమ్మీ మందేస్తా నువ్వేం చేస్తున్నావు? మమ్మీకి సోడా కలిపా. అదేంటి అలాగా అంటే, మరి డాడీ తాగలేదా అంటే, డాడీ బ్రాండ్ వేరు మమ్మీ బ్రాండ్ వేరు. ఓహో సరే గాని ఒక్కసారి పైకి రావా? ఏంటి మమ్మీ డాడీలో నువ్వు కూడా ఎప్పుడు పైకి రావాలి పైకి రావాలి పైకి రావాలి అంటారు. నీ ఎంకమ్మ పైకి రామంటే జీవితంలో కాదు అంటుంది. ఇంట్లో బయటికి రావాలి అర్జెంట్ గా. సరే ఇంట్లో బయటకు వచ్చింది, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని డార్లింగ్ బండి ఎక్కువ అన్న. సరే తను ఎక్కి ఒక సైడ్ కూర్చుంది. అది అలా కాదు, అటువైపు కాళ్ళు ఇటువైపు కాలేసి కూర్చో ప్లీజ్ అన్న. ఏ దొంగ నువ్వు కావాలనే కదా అటువైపు కాళ్ళు ఇటువైపు కాలేసి కూర్చోమన్నావు. కాదే నాకు తెలుసు, ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ వేస్తే అన్నది. నీ ఎంకమ్మ నువ్వు ఇలా అంటావని చెప్పి బండి బ్రేకులు తీసేసానే అన్నాడు. మరి బండి ఎలాగ అవుతుంది? ఏముంది కర్ర తెచ్చుకున్నాను, మధ్యలో ఎట్టడే అన్నది. మా ఆటోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పొలిటీషియన్స్ పాలిటిక్స్ లో గెలిస్తే ఎలా ఉంటారు, ఓడిపోతే ఎలా ఉంటారు? అయితే నేను ఒక ఊరికి జడ్పీ ఏదో ప్రెసిడెంట్ గా పోటీ చేయడం లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయడం చేస్తున్నాను. ఆ ఊర్లో ఒక పర్సన్ ఆర్పి మాట. నేను వచ్చి ఓటు అడుక్కుంటున్నాను. అయితే ఎలాగ అడుక్కుంటాను, అదే ఓటు సంపాదించాను. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆడు రియాక్షన్ కూడా నా రియాక్షన్ ఉంటుంది. ఆర్పి సార్ నమస్తే సార్, నా పేరు రాంప్రసాద్ అండి. మళ్ళీ మహార్త చేతులు చెమ్ముంది కనపడలా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను తీస్తున్నా మొహం మండ ఏడిపోతారు చెంపెత్తుకొని. ఊళ్ళో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నాకు కొంచెం ఓటు నేను పట్టుకుంటా సార్. సార్ కూర్చోండి సార్. సార్ నాకు ఎలాగైనా మీరు ఓటు సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ఒక్క 5 minutes ఊపు పట్టండి సార్, ఒక్క 5 minutes సార్. ఈ ఎలక్షన్ లో నన్ను ఎలాగ నించో పెట్టండి సార్. నేను నించుంటున్నాను. ఈ 2 నిమిషాలు నన్ను కూర్చోబెట్టలేదు మాతో కూడా. నన్ను గాని మీరు గెలిపిస్తే అడుగుకో బాత్రూమ్ కట్టిస్తాను సార్. నన్ను కానీ నువ్వు గెలిపిస్తే నా బాత్రూమ్ నేనే కట్టుకుంటా. నన్ను గెలిపించండి, మీకోసం ఏదైనా చేస్తాను. అయిపోయింది. ఏమైపోయింది సార్? చొంబెట్టి మీరు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీకు ఇంటింటికో గుడి, ఇంటింటికో బడి, ఇంటింటికో ఒక మరుగుదొడ్డి అన్ని కట్టిస్తాను సార్. గుడి బడి మరుగుదొడ్డి ఇంకా
అబ్బాయి సార్ అవి కట్టిస్తాను సార్. అవి 3 ఖచ్చితంగా కట్టిస్తావా? మీ పిల్లలకి. కానీ మీ పిల్లలు నేను చదివిస్తాను సార్. మా పిల్లకాయలు నువ్వే చదివిస్తావు. వాళ్ళకి నేనే పెళ్లి చేస్తాను సార్. ఇప్పుడు నేనేమి చేయాలా? నాకు గుర్తు చేసుకుని ఆటో ఉండే నాకు గుర్తు, ఆటో మీద ఒక గుర్తు వేస్తే నేను గెలిచేస్తానండి. అది ఆట ఇటు పెట్టు. ఇది వద్దండి, ఇది నోట్లో పెట్టుకోండి. దాంతో ఏంటి సార్? ఇది ననక పెట్టుకోండి. అందుకని సార్ అక్కడ గుద్ది ఏంటి సార్? చూడు ఆటో గుర్తున్నాడు రే, ఇది మాత్రం కూడా. థ్యాంక్ యూ సార్. నీకు ఎలాగైనా వచ్చుకొస్తాను. ఒకసారి అక్కడ చూద్దాం, ఎన్నిక ఫలితాలు చూద్దాం. ఎన్నికల ఫలితం. ఓకే, మరి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అత్యంత అధికమైన మెజారిటీతో విన్ అయ్యారు ఆటో గుర్తు గల రామ్ ప్రసాద్ గారు. మెజారిటీతో అనుకుని 3 ఓట్లతో కలిసి ఆటోకి వచ్చాయి. ఎవరమ్మా నువ్వు? నేను ఆ రోజు కూర్చుంటా ఉంటాను వచ్చిన మధ్యలో. చెంబు ఒకటి ఇచ్చి ఓటేస్తే నేను ఏదైనా చేస్తాను రా, మీ ఊరికి పడి గుడితో పాటు మరుగుదొడితో పాటు వాళ్ళ పిల్లలు పెళ్లిని వాళ్ళ పాటు పిల్లలు కూడా నేను ఎగరిస్తాను చెప్పి చూడు. పిఏ ఈ హాస్పిటల్లో జాయిన్ చేయ పిచ్చి పిచ్చి మాడుతున్నాడు. బేసిక్ గా ఒక తుఫాన్ వస్తే హెచ్చరికలు రావడం కామన్, కానీ ఇక్కడ ఈ తుఫాన్ వస్తే మనందరం నవ్వడం ఖాయం. లెట్స్ వెల్కమ్ తుఫాన్. అప్పారావు గారు మీకు మాత్రం తెలుసుంటది ఈ విషయం. కొన్ని సంవత్సరాల క్రితం ఊళ్ళో ఒక టీవీ ఉండేది, దానికి ఒక యాంటీనా ఉండేది. ఒకడు పోయి చెప్తుంటాడు రా, ఇదేమో రాదు, ఇది ఆ రోజు వచ్చిపోయింది కట్టుంటది. నీ పర్మిషన్ తో నేను అక్కడ కూర్చుంటాను. నేను ఫ్రంట్ యాంగిల్ అక్కడ టీ కప్పులు ఉన్నాయి, ఎందుకు అప్పు కూర్చోబో. ఈ టైం బాగుంది, క్యారీ ఆన్. అందం పక్కనే ఇంకో అందం కూర్చుంటా. ఆ ఊళ్ళో ఉండే ఒక జనాభా మనస్తత్వాలు ఎలా ఉంటాయి చెప్తా, ఒకసారి చూద్దాం. 4:30కు ఎందుకో చిత్రలహరి వస్తుంది, మధ్యలో హిందీ వార్తలు వస్తాయి. దాని ముందు యాంటీనా రెడీ చేసుకోవాలి. ఈ మధ్యలో కాకులు అవి తొలిచేసి ఉంటాయి పైన. ఆ యాంటీనా తిప్పడానికి ఇది ఎలా పాటలు పడతాడో మనిషిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసా పల్టరు రవ్యా ఇటు చూడు. ఏ చూస్తున్నారా టీవీ? వచ్చిందా? ఏడొచ్చింది నా బొంద. వచ్చిందా? లేలే రాలే. వచ్చిందా? రాలే. ఇప్పుడు చూడు. వచ్చింది ఇప్పుడు వచ్చింది పోయింది. ఇప్పుడు ఏ రాలే. ఒరే ఎత్తుపోతాడు బాగా చూడు. అట్లే ఉండు వచ్చిందిరా. వచ్చిందా? ఇప్పుడు రాలే. ఇప్పుడు వస్తుందా? వచ్చిందిరా. వచ్చిందా? సరే బంగారు పోయింది. ఇప్పుడు చూడు. రాలే. ఇప్పుడు చూడే వచ్చింది. టీవీ ఆడుంది, జనాభా ఒకరొకరు ఎట్టు వస్తున్నారు చూడు. ఇంకొక ఆమె వచ్చేసింది. టీవీ కాడ కూర్చునేసింది. ఇంకొకటి వచ్చాడు, మొత్తం జనాభా చూసుకోవాలా. ఫస్ట్ లో హిందీలో వార్తలు వస్తున్నాయి, అవి అర్థం కాదు వీళ్ళకి, నా బట్లకి అర్థం కాదు. आज का ताजा समाचार, यूपी में बारिश के कारण पूरे वर्दलू आए हैं। वर्दलू के कारण पेड़ पे जो सेब है, माड़ पंडलू है, अड्डी पंडलू है, पूरे निकल के बाहर आ। मगर बिहार के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू गारू बोले ఇప్పుడు మాతృ జబ్బు సినిమా వేసుకో, వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఒక్కొక్కరు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది. నెల్లూరులో వర్షం వస్తే కట్టలేడు జరుగుతున్నాయా? మాధవి ఎన్ని కష్టాలు నీకో.
ఆ నాసర్ ఎవరు చెప్పాడమ్మా నా పట్టు వెనక నుంచి లారీతో పిల్లకాయలు అనాథలు అయిపోయినారే. టీవీలో ఉన్న మాధవి దగ్గరకు వచ్చేస్తుంది. నీకేం కాదమ్మా నేను మొత్తం నేను చూసుకుంటా నీకే ఈ మధ్యలో ఆ మగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏత్తుంటారు ఆ కన్నీళ్ళతో. అప్పట్లో మహాభారతం సీరియల్ ఎవ్వరికి అర్థం కాదు కానీ యాక్టింగ్ పవిత్రతంగా చేస్తుంటారు. దేవాయి ఉన్నతాసనం అధిష్ఠింపుము పావనమయ్యే మా గృహము పావనమయ్యే అయిపోయింది. తుఫాన్ ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? మీరు యోగా ట్రైనర్ అయితే ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఆర్పి ఇంతకీ నువ్వు యోగా చేస్తావా? నైట్ 90 వేసి గాలి మనం బలవంతంగా ఇక్కడి నుంచి లాగే ఇక్కడ సెంటర్ పెట్టాలా, ఇక్కడి నుంచి ఇలా లాగే ఇక్కడ ఆపాల. దీన్ని ఏమంటారు? ఎయిరాసనం. అదే గాలిని ఇలా నుంచి లాగి ఇలా ఎత్తి పెట్టి ఇక్కడి నుంచి ఇలా లాగితే ఏమంటారు దాన్ని? హెయిరాసనం. వెరీ గుడ్. ఆ తర్వాత ఇదేంటిది? పటాసాసనం. పటాసాసనం కదా, పటాసనం. పటాసనం. ఇదేంటిది? శువాసనం. శువులో వాసన వస్తుందో లేదు చూసేదాన్ని శువాసనం. ఇదేంటిది? చెయ్యాసనం. దీనికి ఇంకా పేరు పెట్టలా. ఇదే వాసనం? శంఖాసనం. మీరు చెప్పలేరు ఎందుకంటే ఇది నేను కనిపెట్టాను కాబట్టి మీరు ఎవరు కనిపెట్టలేరు. మోచెవి మైకాసనం. మోచెవిని ఇలా పెట్టాను, చెవిలో పెట్టాను, కింద మైకును చూసుకుంటాను కాబట్టి మోచెవి మైకాసనం. ఏదేమైనా సరే ఒక్క ఆసనం మాత్రం ఫెంటాస్టిక్ గా ఆర్పీ చేస్తాడని బయట టాక్. శవాసనమే. చేతులు చచ్చిపోయాడు, చేతులు పెట్టుకొని చావకూడదా? చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. నాకున్న భక్తికి ఆ శ్రీరామదాస్ కూడా నా ముందు అంటున్నాడు. మరి ఆయన భక్తి ఎలాంటిదో మనకు చూపించడానికి వచ్చేస్తున్నాడు. బుచ్చైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా, జోరైనా సీరైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా. మనకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. అవన్నీ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి గాడ్. అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వెళ్తారు. కొంతమంది ఇలా వస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, అలివేలు మంగమ్మ, రామ, సీత, లక్ష్మణ, ఎరుకుమామ తల్లి, కాళికా తల్లి, పరదేశమ్మ, నూకాలమ్మ, కనకమారతి, సింహాద్రపన్న, సిద్ధి వినాయక, పార్వతి పరమేశ్వర. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. స్వామి, నాకు కారు ఉంది, ఇంకో కారు వద్దు, కానీ ఉన్న కారు పోకుండా చూడండి.
ఇంకొంతమంది వస్తుంటారు. ఏం మాట్లాడుతున్నాడో దేవుడికి కూడా వినబడదు. ఇంకొంతమంది వస్తుంటారండి, దేవుడి దగ్గరకు వచ్చి బాధలన్నీ చెప్పుకుంటారు. బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా. స్వామి చాలా కష్టాలు అవుతారు స్వామి, చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎన్నిసార్లు స్వామి నీ గుడికి రమ్మంటావు? అప్పులో చూస్తే 24 గంటలు ఇంటి చుట్టే తిరుగుతున్నారు స్వామి. భార్య నరకం అనిపిస్తున్నాను నేను. పిల్లలు చూస్తే నా అన్న స్కూల్లో జాయిన్ చేయబట్టారు, ఏం చేయబట్టారు స్వామి. మర్చిపోయాను, లాస్ట్ వీక్ వచ్చాను కదా, అప్పుడు కొబ్బరికాయ కొట్టలేదు స్వామి. కొంతమంది ఉంటారు అసలు ప్రపంచం ఏమైపోతుందో వాళ్ళకి సంబంధం లేదు, చక్కగా కూర్చుంటారండి. వీళ్ళకి వెనకాల వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టుకుంటారన్నది కూడా ఉండదు, వాళ్ళ దాంట్లోనే ఉంటారు. ఇదంతా కొద్దిసేపు అయిన తర్వాత పంతులు గారు ప్రసాదం రెడీ అయిందా? గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా. అయితే మరి మా ఆసమ్ అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మార్కెట్ లో బేరాలు ఎలా ఆడతారు? ఎంతండి కేజీ ఉల్లిపాయలు? ఇది 100 రూపాయలండి. 100 రూపాయల? ఎందుకండి, పక్క వీధిలో 50 రూపాయలకి ఇస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ లేవని ఇక్కడికి వచ్చాను కదా. అక్కడ వచ్చేవారు కాదండి, లేకపోతే ఇక్కడైతే 100 రూపాయలు ఇచ్చి తీసుకో. 40 చేసుకో. లేదండి 70 రూపాయలు చేసుకోండి. 5 కేజీ 70 అవదమ్మా, 45. లేదండి, నాకు తెలుసు కదా, రోజు వస్తున్నాం కదా. లేదండి 45కి ఇస్తాను. వచ్చాయంట, తీసుకెళ్ళండి. నీ ఒక్క షాపే ఉందా అక్కడ? ఇదే అమ్మాయి ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళింది అనుకోండి. ఓ కెన్ యూ గివ్ మీ 5 kgs ఆఫ్ ఆనియన్స్? Yeah, sure. Oh, thank you very much. How much this amount? Yeah, let me just bill it. Oh. It is 345 rupees. సూపర్ మార్కెట్ పని చేసినా? డిపార్ట్మెంట్ స్టోర్ లో మాత్రం మనం ముక్కు అన్ని మూసుకొని డబ్బులు ఇవ్వాల్సిందే. అక్కడ నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా. This is it for today. We'll see you tomorrow in the same show, the ultimate stand-up comedy show. Bye-bye. Good night. నేను పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా, ఐ ప్రామిస్, పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. నాకు సరిపడన్ని బట్టలు ఉన్నాయి, నాకు ఇక బట్టలు వద్దు అనే అమ్మాయి ప్రపంచంలో ఎవరైనా ఒక్కరున్నారా? లేరు. ఉంటే ఈ రోజే సునామీ వచ్చి యుగాంతం వచ్చి అందరం కొట్టుకుపోతాం. ఆడవారి కంటే మగవారు ఫస్ట్ ఎందుకు చచ్చిపోతారు? అమ్మాయిలను హాట్ లో పెట్టుకుంటావు కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అవును, వాళ్ళ లోపల ఆంటీ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటది? రెడ్ సారీ ఓకే చూడండి, ఆ బ్లూ సారీ చూడండి, ఆ ఎల్లో సారీ చూడండి, ఈ గ్రీన్ సారీ, అన్ని సారీలు అన్ని ఇంత అవుతాయి. ఈ గ్రీన్ సారీ మీద ఉన్న డిజైన్ ఎల్లో సారీ మీద లేదా? ఒకప్పుడు చచ్చిపోతే ఎలా ఉండేది, ఇప్పుడు చచ్చిపోతే ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది పరిస్థితి? సావు అంటే ఎంత తేలికైపోద్ది. ఎడతాడు ఇక్కడ తల్లి, కొడుకా నువ్వు పెద్ద హీరోల సినిమా అంటే మొత్తం ఫైట్ చెప్పుకుంటా, నా కొడుకు మెత్తలేసి వాడు పోడమ్మా. ఫ్యూచర్ లో ఏం బొందలు పెట్టుడు, కాల్చుడు గీల్చుడు ఏమి ఉండదు, ఇంట్లో మిషన్ తయారు చేస్తాడు. మమ్మీ తాత చచ్చిపోయాడు, బిడ్డ మిషన్ లేయి పనేవాళ్ళు. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా, అందరి దగ్గర పని చేస్తా కానీ నీ అంత మంచిదే వాళ్ళరు. ఏవుకోవే పిచ్చిదాని లెక్క మాట్లాడతావు. ఈ ఫస్ట్ ఈ కాఫీ తాగు. మనం రెంట్ ఇచ్చే ఓనర్ కూడా భయపడం, కానీ వాచ్మెన్ 100% అందరూ భయపడాలి. అవునా కాదా? ఎలా ఉంటదంటే బెంజు కార్లు వచ్చినా మనకు అనవసరం, వాడు సింగిల్ డైలాగ్ వేసేస్తాడు. ఏమండే గురుగారు ఆ కార్ బయటండి? కాదండి, నేను 3rd ఫ్లోర్ కు రవి గారి దగ్గరికి వచ్చాను. హలో, ఆ రవి గారికి ఇక్కడ పార్కింగ్ లేదండి, నేను రికమెండ్ చేస్తూ పెట్టుకుంటున్నాడు, పక్క తీయండి. హలో బయట తీయండి, నేను చెప్తున్నా బయట పెట్టండి.